గత 72 గంటల్లో నాటో దెబ్బలు అమెరికా గట్టిగానే తగిలినాయి. ఫ్రాన్స్ అమెరికన్ మిలిటరీని ఆల్రెడీ బ్లాక్ చేసింది. అదే సమయంలో వెపన్స్‌ని లోడ్ చేసే విమానాన్ని బ్రిటన్‌లో జరుగుతున్నట్టు ఇది అక్కడ విమానాన్ని కూడా ఫ్రాన్స్‌లో జరుగుతున్న విమానాల్ని ఆపేసింది. అలాగే ఇజ్రాయెల్‌ని కూడా ఇబ్బంది పెట్టింది. దాంతో ఇజ్రాయెల్ కూడా ఫస్ట్ టైమ్ ఫ్రాన్స్ నుంచి ఆయుధాల కొనుగోళ్ళని బ్లాక్ చేసినటువంటి పరిస్థితి. ఇకపోతే ఇటలీ ఇప్పటికే సిగోనెల్లా కి సంబంధించినటువంటి ఎయిర్ బేస్‌ని వాడుకోవడానికి నిరాకరించింది. అమెరికన్ బాంబర్‌లని అక్కడి నుంచి కూడా ఖాళీ చేసేయమని చెప్పింది. అదే సందర్భంలో మేము మీతో లాయలిస్టులం కాదు, బాధ్యత కలిగినటువంటి సహచరులు మాత్రమే గుర్తుపెట్టుకోమని చెప్పింది. స్పెయిన్ వచ్చేటప్పటికి ఎంటైర్ ఎయిర్ స్పేస్ ఆపరేషన్స్‌లో అమెరికా, ఇజ్రాయెల్‌కి ఎట్టి పరిస్థితుల్లో అవకాశం లేదు. మా గగనతలం మీద నుంచి మీరు ఎట్లాంటి యుద్ధం చేయడానికి వీల్లేదు అని చెప్పేసింది. పోలాండ్ వచ్చేటప్పటికి ఏదైతే అమెరికాకి సంబంధించినటువంటి జెండాల్ని తగలబెడుతున్నారు. దాదాపుగా గత 15 రోజుల్లో 1200 మందిని అరెస్ట్ చేయాల్సి వచ్చింది. అమెరికాకి అనుకూలుగా ఉన్నారన్నటువంటి ఉద్దేశంతో. స్విట్జర్లాండ్ వచ్చేటప్పటికి ఏదైతే $12,00,000 విలువైనటువంటి వెపన్స్ ఎక్స్పోర్ట్స్ని బ్లాక్ చేసేసింది. న్యూట్రల్లీ లాస్ అన్నటువంటి పేరుతో. బ్రిటన్ వచ్చేటప్పటికి ఇది యుద్ధం కాదు, మేము ఈ యుద్ధంలో పార్టిసిపేట్ చెయ్యట్లేదు అని మరొకసారి తేల్చి చెప్పినటువంటి సిచ్యుయేషన్. దాంతో ఇందులో ఎవరు గెలిచారు అంటే అమెరికా ప్రత్యర్థులు గెలిచారు అన్నటువంటి విషయం తేలిపోతుంది నాటో దెబ్బకే.